హాయ్ అండి, అందరికీ వందనాలండి. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం అండి, 716వ పేజీలో ఉందండి. ఎడమ వైపు మొదటి వచనం చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రెండవ వచనం అండి, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలీల కాపరులకు నింపుకొను ఇశ్రాయేలీలకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలెను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. 5వ వచనమండి, కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడును లేడు, వెతుకువాడొకడును లేడు. కాబట్టి కాపరులారా, 7వ వచనమండి, యెహోవా మాట ఆలకించుడి. 8వ వచనమండి, కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మైన సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు, కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 9వ వచనమండి, కాబట్టి కాపర్లారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొన జాలక ఉందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 11వ వచనమండి, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 16వ వచనమండి, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను, గాయపడిన దానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలముగల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరిచెదను. 17వ వచనమండి, నా యంద మీ విషయమై నా మంద మీ విషయమై దేవుడునైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకును మేక పోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? 19వ వచనమండి, మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? 20వ వచనమండి, కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఇదిగో నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. 21వ వచనమండి, మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో
రోగము గల వాటన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు. 22వ నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను. 25వ మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్టమృగములు దేశములో లేకుండా చేయుదును. 26వ వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. 27వ ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో ఉండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. 28వ ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. దుష్టమృగములు వారినిక భక్షింపవు. ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. 29వ మరియు వారి యొక్క దేశంలో కరవు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానముగా ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకే తోట ఒకటి నేను ఏర్పరచెదను. 30వ అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలీయులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 31వ నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నెక్స్ట్ అధ్యాయం 35వ అధ్యాయం